కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్ అగ్నికీలలు ఎగిసిపడడం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోట్లోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి ఈ అగ్నికీలలు గ్యాస్ ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోర్వేగా 2 రోజుల కిందట ఈ బోర్ను మరింత లోతుకు తవ్వారు. దీంతో భూమిలోని గ్యాస్ బయటకొచ్చి నేడు మంటలు వస్తున్నట్టుగా అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మంటలు ఆర్పే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఓఎన్జీసీ అధికారులు ప్రధానంగా దీని మీద ఏం చెప్తున్నారు? కిషోర్, కోనసీమలో 169 ఓఎన్జీసీ బావులు ఉన్నాయి. ఎక్కడైనా సరే గ్యాస్ దొరికే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా టెస్ట్ చేసి ఆ ప్రాంతాలు సిస్మిక్ సర్వే ఓఎన్జీసీ నిర్వహిస్తుంది. సిస్మిక్ సర్వేలో ఎక్కడ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఉన్న ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఆ ప్రాంతంలో బావులు తవ్వటం జరుగుతుంది. తవ్విన తర్వాత వాటిని సీల్ చేసేసి ఆ గ్యాస్ తర్వాత ఉపయోగించుకునేందుకు వీలుగా చుట్టూ మెష్ కట్టి వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ రాజోలు ప్రాంతంలో కూడా దాదాపు చాలా బావులు రాజోలు మండలంలో ఉన్న, అందులో శివకోట ప్రాంతంలో కూడా ఇప్పుడు ఎక్కడైతే ఈ బోర్ బావి ద్వారా గ్యాస్ బయటకు వస్తుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గ్యాస్ ఈ బావులు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ జరిగిన సంఘటనకు సంబంధించి ఇక్కడ ఆక్వా చెరువులకు నీటి సరఫరా కోసం వీళ్ళు తవ్విన బావి దాదాపు 280 అడుగుల వరకు ఈ బోర్ తవ్వడం జరిగింది. 280 అడుగుల ఎత్తులో లోతులో గ్యాస్ రావటం అనేది సాధారణంగా జరగని విషయం. ఎందుకంటే ఆన్ షోర్ లో అయితే దాదాపు 1 కిలోమీటర్ అడుగు వరకు ఈ గ్యాస్ కోసం, అదేవిధంగా ఆయిల్ కోసం తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. ఆఫ్ షోర్ లో అయితే దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు ఈ తవ్వకాలు జరుపుతారు. ఇప్పుడు జరిగిన సంఘటనలో చాలా పైన, అంటే కేవలం 280 అడుగులకి ఒక్కసారిగా గ్యాస్ ఈ బావిలోంచి రావటం, ఆ గ్యాస్ ఏదైతే నీటి కోసం ఏర్పాటు చేసిన గొట్టం ద్వారా బయటకు రావడం జరుగుతుంది. అయితే దాని పరిమాణం ఇంతకు ముందుతో పోల్చి చూస్తే చాలా వరకు తగ్గిందని చెప్పాలి. ఫోర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ గ్యాస్ ఒక్కసారిగా ఈ మంటలు వెలిజింపడంతో చుట్టూ స్థానికులంతా చాలా వరకు భయపడ్డారు. అయితే నివాసాలు కూడా కిలోమీటర్ల దూరం ఉన్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు. కేవలం రొయ్యల చెరువులు మాత్రమే ఉన్నాయి. అది తవ్వే స్థితిలో ఉన్నాయి వీటన్నిటినీ కూడాను. ప్రస్తుతానికైతే ఓఎన్జీసీ సిబ్బంది మొదటి నుంచి దీన్ని అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇప్పుడు నర్సాపురం నుంచి ప్రత్యేకంగా ఫైర్ ఫైటింగ్ టీంలు ఉన్నాయి. అక్కడ కూడా ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయి కేజీ దేశంలో. దాంతో ఫైర్ ఫైటింగ్ టీంలు కూడా రప్పించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉండే ఫైర్ సిబ్బంది కూడా, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా అక్కడ ఇప్పటికే చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కొద్దిసేపట్లో ఈ బోరు బావి ఏదైతే ఇది ఉందో ఈ గ్యాస్ తో పాటు ఈ మంటలను నిలిపివేసి గ్యాస్ ఈ బావిని మూసివేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే అందులో గ్యాస్ విస్తృతంగా బయటకు వస్తుంది. దాన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. కిషోర్. ఓకే హరీష్.